పోవడంతో ఈ కుర్రాడు చెరువు పక్కన కూర్చుని మందు తాగుతూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇతడికి ఒక మెరుపు తగులుతుంది. ఇంతలో ఇతడు ఒక్కసారిగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. అలాగే ఇతడికి అక్కడ ఒక హెడ్ ఫోన్ కనపడుతుంది. ఇదేంటో చూద్దామని ఇతడు దీన్ని తన చెవికి పెట్టుకుంటాడు. ఇంతలో ఇతడికి ఒక్కసారిగా మెలకువరాగా ఇతడు చెరువు ఒడ్డున పడి ఉంటాడు. అయితే ఆ హెడ్ ఫోన్ కూడా ఇతడి చెవికే ఉంటుంది. అప్పుడు ఇతడు ఈ హెడ్ ఫోన్ ఎలా పనిచేస్తుందో తెలియక చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇతడి ముందు నుండి ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇతడికి ఆ అమ్మాయి మనసులోని మాటలు వినపడుతూ ఉంటాయి. దీంతో ఇతడు ఈమె తనతో మాట్లాడుతుందనుకుని ఈమెను పిలుస్తాడు. కానీ ఈ అమ్మాయి నేను నీతో ఏమీ మాట్లాడలేదని చెప్తుంది. అలాగే బయటికి నవ్వుతూ మనసులో ఈ కుర్రాడిని నాకు లైన్ వేస్తున్నావా అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. కానీ ఈమె అనుకున్న మాటలకు నేనేమీ నిన్ను లైన్ వేయట్లేదని అంటాడు. ఇది వినగానే ఈ అమ్మాయికి భయం వేసి అక్కడ నుండి పారిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు ప్రశాంతంగా కూర్చుని చుట్టూ వెళ్లే మనుషుల్ని పరిశీలించగా వాళ్ళు మాట్లాడుకునేవి ఈ హెడ్ ఫోన్ ద్వారా తనకు వినపడుతున్నాయని అర్థమవుతుంది. ఆ తరువాత ఇతడు ఇంటికి వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు ఇతని చుట్టుముడతారు. ఎందుకంటే ఇతడు సెక్యూరిటీ జాబ్ చేస్తూ ఉండగా తన బాస్ పై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆ వ్యక్తికి గాయమవుతుంది. అందుకని వాళ్ళు హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు ఇవ్వమని ఇతన్ని డిమాండ్ చేస్తారు. అయితే బాస్ కూడా ఈ డబ్బులు కట్టాలన్న ఉద్దేశంతో ఇతన్ని వెంటనే ఉద్యోగాల నుంచి తీసేస్తాడు. అయితే ఇప్పుడు ఆ రౌడీ కొట్టగా ఈ కుర్రాడి కింద పడిపోతాడు. అలాగే ఇతడు 3 రోజుల్లో ఎలా అయినా సరే మీ డబ్బులు తిరిగి ఇస్తారని వీళ్లతో ఒప్పందం చేసుకుంటాడు. ఆ తరువాత ఇతడు తనకున్న ఒకే ఒక్క దారి ఈ హెడ్ ఫోన్ అని, దీన్ని ఉపయోగించి ఎలా అయినా సరే డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.